హాయ్ హలో నమస్తే టు ఆల్. ఎక్కడికి ట్రిప్ వేసామో అర్థమైపోయింది కదా. బోర్డు చూసారా? రైల్వే స్టేషన్ బోర్డు. చాలా రోజుల తర్వాత షిరిడి ప్రయాణం అండి. చాలా రోజులంటే సంవత్సరాలే, 10 సంవత్సరాల పైన అయింది షిరిడి వెళ్ళి. అప్పటికి ఇప్పటికి షిరిడి చాలా మారిపోయిందండి. అంతా ఇంత కాదు అసలు. అప్పుడు వెళ్ళిన ప్రవేశ ద్వారాలు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. స్పెషల్ టికెట్ దర్శనం అయితే 200 అండి. కానీ ఇక్కడ ఒక విషయం నోట్ చేసుకోవాలండి. సీనియర్ సిటిజన్స్కి మాత్రం గేట్ నెంబర్ 2లోంచి ప్రవేశం ఉందండి. మీ దగ్గర ఆధార్ కార్డు పెట్టుకుంటే కార్డు చూపిస్తే చాలు, వెంటనే పంపించేస్తారు. దానికైతే ఏమీ టికెట్ అవసరం లేదు. మేము వెళ్ళింది హాలిడే సీజన్ ఏమీ కాదు కదా. విపరీతమైన రష్ అంటే ఏమీ లేదు. ఒక 1 అవర్ పట్టిందండి. మేమిద్దరం సీనియర్ సిటిజన్ క్యూలోంచి వెళ్ళిపోయాము. అదే క్యూలో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అంటే 200 టికెట్ తీసుకోవాలి. ఈ అబ్బాయిని చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు. గుమ్మాల దగ్గర ఏదో 10 రూపాయలు అట్లా తీసుకుని ఓంకారం బొట్లు పెడుతున్నాడండి అందరికీ. నాకు చాలా ముచ్చటేసింది ఈ అబ్బాయిని చూడగానే, అందుకే వీడియో కవర్ చేశా. గుడి లోపలికి అయితే కెమెరా ఎలా లేదండి, అందుకనే తీయలేకపోయాను. ఇంకా బయటకు వచ్చాక అన్నప్రసాదాలయం దగ్గర శివ సృష్టి మ్యూజియం ఉందండి, దానికి వెళ్ళిపోయాం. ఈ మహారాష్ట్రలో ఎక్కడ చూసినా అండి ఛత్రపతి శివాజీ, ఆయన కొడుకు శంభాజీ, వీళ్ళ విగ్రహాలు, వీళ్ళ మ్యూజియాలేనండి ఎక్కడ చూసినా. ఎందుకంటే వాళ్ళిద్దరూ మహారాష్ట్రని, డెక్కన్ని కాపాడిన మహావీరులండి, మహాచక్రవర్తులు. చిన్నప్పుడు చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నిసార్లు ఔరంగజేబు శివాజీ మీద తలపడినా గెలవలేకపోయాడండి. ఈ మ్యూజియం నిండా శివాజీ ఉపయోగించిన కత్తులు, కటార్లు, ఆయన గుర్తులేనండి. షిరిడి వెళ్ళినప్పుడు ఇది మిస్ కాకండి. ఏమండో, ఈ మహాతల్లి గురించి మీరు వినే ఉంటారు కదా. సాయిబాబా జీవిత చరిత్రలో ఈవిడ గురించి ప్రస్తావన వస్తుందండి. లక్ష్మీబాయి షిండే గారు. ఈవిడికి బాబావారు 9 నాణ్యాలు ఇచ్చారండి. అవి నవవిధ భక్తులు అంటారు. ఆ నాణ్యాలు ఇప్పటికీ కూడా ఆవిడ ఇంట్లోనే ఉన్నాయండి. మేము కరెక్ట్గా మధ్యాహ్న హారతి సమయానికి గుడిలో ఉన్నామండి. దర్శనం బాగా పూర్తి చేసుకుని అన్నప్రసాదాలయానికి వచ్చేసాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గుడి దగ్గర ఉండదండి ఈ అన్నప్రసాదాలయం, కొంచెం దూరంలో ఉంటుంది. గుడి నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి. దర్శనం పూర్తి చేసుకుని చక్కగా ఈ బస్సు ఎక్కేసి అన్నప్రసాదాలయానికి వచ్చేయచ్చు. ఫ్రీ బస్సే, టికెట్ ఏమీ ఉండదు. ఇది పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు కూడా ఇక్కడ భోజనాలు పెడుతూనే ఉంటారండి. దగ్గర దగ్గర 1,00,000 మంది తింటారండి రోజు ఈ ప్రసాదాన్ని. భోజనం కూడా ఫ్రీయేనండి. మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది. రైసు, రోటీ, దాలు, కర్రీ, ఒక స్వీటు. ఈ షిరిడీని అన్నీ చక్కగా కవర్ చేసుకుని చూడాలంటే 2-3 డేస్ ఉండాలండి. కానీ మాకు ఇంకా వేరే చోటకు కూడా వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగించుకున్నాము. భోజనాలు చేసి పంచముఖి విష్ణు గణపతి ఆలయానికి వచ్చేసామండి. ఈ ఆలయం కూడా కొత్తగా నిర్మించారు. చాలా బాగుందండి గుడి. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందండి. సాక్షాత్తు విష్ణుమూర్తే లక్ష్మీ సమేతుడిగా ఈ ఆలయంలో పంచముఖ గణపతిగా వెలిసాడని ఇక్కడ కథనాలు చెబుతున్నాయండి. మీకు ఈ క్షేత్ర మహత్యం వివరించిన బోర్డును కూడా క్లియర్గా తీశాను, జూమ్ చేసుకొని చదవండి. ఇంకా నెక్స్ట్ సాకూరి అండి. ఈ సాకూరి అనే గ్రామం షిరిడీకి దగ్గరలోనే ఉంది. ఒక 3-4 కిలోమీటర్స్లో ఉంది. ఆటో చేసుకుని వెళ్ళవచ్చు, క్యాబ్లోను కూడా వెళ్ళవచ్చు. ఇది బాబాగారు అంతా సంచరించిన ప్రదేశం అండి. దీన్ని ఉపాసని బాబా కన్యాకుమారి స్థానం అని అంటారండి. చిన్న ఆశ్రమంలాగా ఉంది. పరిసరాలు అయితే అసలు ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నాయండి. పెద్ద వటవృక్షం, దాని దగ్గరే సరస్వతి ఇటు, లక్ష్మీదేవి అటు. ఈ విగ్రహం కూడా కొలంలో ఎంత బాగుందో అండి, మీరు చూడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. జనం అయితే ఎవరూ లేరు, మేము ఇంకొక ఫ్యామిలీ ఉన్నారంతే. ఈ ఆశ్రమంలో ఏకముఖి దత్త మందిర్ చాలా విశేషంగా ఉందండి. ఎక్కడైనా 3 ముఖాలతో ఉంటారు కానీ దత్తాత్రేయ స్వాముల వారు ఏకముఖంతో ఉన్నారండి. ఇది మటుకు నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ విఠలుడి ఫోటో చూసారా ఎంత బాగుందండి. జీవకళ ఉట్టి పడుతుంది ఫోటోలో. ఇది వచ్చి చెట్టు మానులో గణపతి అండి. మీకు హైలైట్ చేశాను చూడండి. మొత్తం అంతా చెట్టు మానే, దాని లోపల గణపతి ఆకారం అలా ఏర్పడిందండి. ఈ ఆశ్రమం నిండా బాబావారితో ఎవరెవరు సహచర్యులు,
ఆయన ఎవరితో కలిసేవారు, ఎవరితో తిరిగేవారు అన్నవారు అన్నీ కూడా చిత్రపటాలు ఉంచారండి చక్కగా. మా వారైతే మొత్తం అన్ని ఫోటోల కింద ఏమున్నాయో చదువుతూ కూర్చున్నారు. షిరిడి వెళ్ళేవారు ఎవరైనా ఈ సాకురి అన్న గ్రామాన్ని స్కిప్ చేస్తారండి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు మటుకు మిస్ అవ్వకుండా అక్కడ ఏ ఆటో వాడిని అడిగినా తీసుకెళ్తారండి. ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుందండి. ఎంత మనశ్శాంతి లభించిందో ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చి వీరభద్రేశ్వరుడి గుడి అండి. ఈ వీరభద్రేశ్వరుడిని బాబావారు రోజు దర్శించుకునేవారండి. గుడి ఆవరణ అయితే చాలా బాగుందండి. మాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ వచ్చేయండి. ఈ ఆలయాలన్నీ కూడా ఒకప్పుడైతే ఉండేవండి, కానీ ఇప్పుడు చాలా మోడర్నైజ్డ్గా అన్నీ రినోవేట్ చేసి బాగా కట్టారండి. గుడి లోపలైతే చాలా బాగుందండి. చూడండి, ఆదిశేష కింద విష్ణుమూర్తి, పాలరాతితో అన్నీ కూడా మండపాలు అన్నీ కూడా చాలా బాగా కట్టేశారండి. తర్వాత అయితే ఖండోబా ఆలయానికి వచ్చామండి. ఈ ఖండోబా ఆలయం అయితే సాయిబాబా వారు రోజు ఇక్కడ పూజించుకునేవారు. మేము సందర్శించిన ప్లేసులన్నీ కూడా మీకు బాగా వీడియో చూపించాను అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఈ ఆలయ సందర్శనంతో ఈరోజు మా యాత్ర ముగిసిందండి. రేపు ఇంకొక ఆలయ సందర్శనానికి వెళ్ళాలి. అంతవరకు టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.